అందరూ దండయాత్ర చేస్తున్నారు బ్రో. కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అఫీషియల్ వెబ్‌సైట్ మీద. సో, అస్సలే లోడ్ అయితలేదు. మనకేందంటే చాలా మంది లైక్ ఓపెన్ చేయడం వల్ల ఏమైతుంది కదా అంటే ఇది అనబుల్ టు కనెక్ట్ అని చెప్పి పడుతుంది. సో, దట్ అడ్జస్ట్ గారి అండ్ ఫైనల్లీ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుండి బీఎస్సీ ఎంఎల్టీ, బీపీటీ, ఏహెచ్ఎస్‌కి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. అఫీషియల్ నోటిఫికేషన్ లోపల ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంది, ఏం తెలుసుకోవాలి, ఏం తెలుసుకోవద్దు, ఎట్లాంటి థింగ్స్ ఉన్నాయని చెప్పి ప్రతీది కూడా మనం అయితే డీటెయిల్‌గా ఈ వీడియో లోపల మాట్లాడుకుందాం. ఓకేనా? సో, మీకు ప్రాస్పెక్ట్స్ అన్నీ కూడా డీటెయిల్‌గా నేను చెప్తా. సో, ఎట్లా ఉంటది, ఏముంటది, రెగ్యులేషన్స్ ఏంటి, ఎవరు ఎలిజిబుల్, ఎవరు ఎలిజిబుల్ కాదని చెప్పి. కాబట్టి డీటెయిల్‌గా చెప్తా కాబట్టి నీకు అర్థం కావాలంటే వీడియోని ఎండ్ దాకా చూడు. స్కిప్ చేయకుండా చూడు. మనం ప్రీవియస్‌గా కేఎన్ఆర్‌హెచ్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ నుండి మస్తు వీడియోస్ చేసుకున్నాం. ఫర్దర్ కూడా ఇట్లాంటి వీడియోస్ చేసుకుంటా ఉంటాం. సో, మస్తు అప్డేట్ అనేది మస్తు ఫాస్ట్‌గా వస్తది. ఓకేనా? ఏ అప్డేట్ వచ్చినా కూడా నేను వీడియో చేస్తూ ఉంటా. కాబట్టి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయి. వెన్ ఇట్ కమ్స్ టు నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ విషయానికొస్తే ఇది బీపీటీ, బీఎస్సీ ఎంఎల్టీ అండ్ ఏహెచ్ఎస్. సో, ఈ బీపీటీ, బీఎస్సీ ఎంఎల్టీ అనే 2 కోర్సులు, ఏహెచ్ఎస్ కోర్స్ అనేది మొత్తం 13 కోర్సులు. మొత్తం 15 కోర్సెస్‌కి సంబంధించి 2025 అకాడమిక్ ఇయర్ లోపల కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ అనేది నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అండ్ ఈ నోటిఫికేషన్ లోపల మనకి ఇంపార్టెంట్ డేట్స్ ఏంది అని చెప్పి మనం మాట్లాడుకుందాం. ఓకేనా? సో, ఇంపార్టెంట్ డేట్స్ ఏంది, ఏ డేట్స్ మనం గుర్తుపెట్టుకోవాలని చెప్పి మాట్లాడుకుందాం. దానికంటే ముందు మనం అనాలిసిస్ గైడెన్స్ అని చెప్పి ఒక గైడెన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకున్నాం. ఈ గైడెన్స్ ప్రోగ్రామ్ లోపల నేను మీకు గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తా అన్నట్టు. సో, మనకి సీట్ రావాలంటే ఏం చేయాలి, ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి, ఆన్‌లైన్ అప్లికేషన్ ఎట్లా పెట్టుకోవాలి, ఆన్‌లైన్ అప్లికేషన్ లోపల ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలని చెప్పి ప్రతీది కూడా నేను డీటెయిల్‌గా గైడ్ అయితే చేస్తా ఉంటా అన్నట్టు. ఒకవేళ మీరు మన గైడెన్స్ లోపల పార్ట్ కాకపోతే తొందరగా సబ్స్క్రిప్షన్ తీసుకోరి. ₹154 ఉంటది. మీరు ఏహెచ్ఎస్ తీసుకున్నా, లేకపోతే బీపీటీ తీసుకున్నా, ఏది తీసుకున్నా కూడా రెండిటికి గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేద్దాం మనం. ఓకేనా? సో, కంప్లీట్‌గా మంచి గైడెన్స్ అయితే ఉంటది. ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేస్తే సీట్ వస్తది అని చెప్పి ప్రతీది నేను చెప్తా. ఫేజ్ 1లో సీట్ రావాలంటే ఏం చేయాలని నేను చెప్తా. ఒకవేళ నీకు 0.1% ఆఫ్ ఛాన్సెస్ ఉన్నా కూడా సీట్ రావడానికి, సీట్ రావాలంటే ఏం చేయాలి అనేది నేను డీటెయిల్‌గానైతే చెప్తా అన్నట్టు. 100% వర్కింగ్ ట్రిక్స్ ఉంటాయి. సో, చాలా మంచి థింగ్స్ అయితే నేను చెప్తా మన అనాలిసిస్ గైడెన్స్ త్రూ. ఓకేనా? సో, ఇందులోపల పార్ట్ కావాలంటే ఏం చేయాలి బ్రో అంటే అనాలిసిస్ ట్యూటర్ యాప్ ఉంటుంది ప్లే స్టోర్ లోపల. యాప్‌ని డౌన్లోడ్ చేసుకొని ₹154 ఉంటే సబ్స్క్రిప్షన్ బీపీటీలోనన్నా, ఏహెచ్ఎస్‌లో తీసుకో. సో దట్ నేను మంచి గైడెన్స్ ప్రొవైడ్ చేస్తా. అండ్ వెన్ కమ్స్ టు ఇంపార్టెంట్ డేట్స్. ఏంది కదా ఈ ఇంపార్టెంట్ డేట్స్ అంటే మనకి ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ అనేది ఈరోజు అయిపోయింది. 28th అక్టోబర్ 2025 రోజు నోటిఫికేషన్ ఇష్యూ అయింది. మనం ప్రీవియస్‌గానే మాట్లాడుకున్నాం. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే రేపటి నుండి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి. అండ్ దీస్ ఆర్ వన్ టైమ్ రిజిస్ట్రేషన్. ఓకేనా? వన్ టైమ్ రిజిస్ట్రేషన్ మాత్రమే కాబట్టి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అండ్ ఇంకేమైనా ఫేజ్ ఉంటే వాటి లోపల పార్టిసిపేట్ చేయడానికి ఉండదన్నట్టు. ఈ వన్ టైమ్ రిజిస్ట్రేషన్ నువ్వు చేసుకున్నప్పుడు మాత్రమే పార్టిసిపేట్ చేయడానికి ఉంటది. ఓకేనా? సో, మనకి 29th అక్టోబర్ 2025 నుండి 8th నవంబర్ 2025 దాకా టైం అయితే ఉంది. అంటే ఎన్ని రోజులు అప్రాక్సిమేట్‌గా ఒక 10 రోజుల టైం అయితే ఉందన్నట్టు. 10 డేస్ ఆఫ్ టైం అయితే ఉంది. ఆన్‌లైన్ లోపల రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. నువ్వు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మాత్రమే వేరే ఫేసెస్ లోపల పార్టిసిపేట్ చేయడానికి ఉంటది. వన్ టైమ్ రిజిస్ట్రేషన్ మాత్రమే ఉంటది. ఈ రిజిస్ట్రేషన్ బేస్ చేసుకొని మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారు. ఈ మెరిట్ లిస్ట్ ఒకటేసారి ప్రిపేర్ చేస్తారు. కాబట్టి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోరి. ఎట్లా చేయాలని చెప్పి నెక్స్ట్ వీడియో లోపల నేను డీటెయిల్‌గా చెప్తా. ఓకేనా? సో, ఇది అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఇంకా కొంచెం ఇంపార్టెంట్ థింగ్స్ ఏంది, ఎవరు ఎలిజిబుల్, ఎంత ఏజ్ ఉండాలి అనే విషయానికి వద్దాం మనం. ఓకేనా? సో, మీకు మనకేందంటే ఓన్లీ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కి సంబంధించే డేట్ అయితే ఇష్యూ చేసిర్రు. ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడొస్తది, ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడొస్తది, వెబ్ ఆప్షన్‌లు ఎప్పుడు పెట్టుకోవాలి అనే ఇన్ఫర్మేషన్ ఇంకా ప్రొవైడ్ చేయలేదు. మేబీ టేక్స్ టైమ్. ఓకేనా? 15 రోజుల టైం పడతది. దాని గురించి కూడా మనం అప్డేట్స్ అయితే ఇద్దాం. ఓకేనా? ఫర్దర్‌గా. అండ్ ఇది అండ్ మీకేమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ హెల్ప్‌లైన్ సెంటర్స్ ఉన్నాయి. ఈ హెల్ప్‌లైన్ సెంటర్స్‌కి కాల్ చేయరి. టెక్నికల్ హెల్ప్ కావాలన్నా, టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా, వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు క్లారిఫికేషన్స్ కావాలన్నా, అండ్ మీకు ఏదైనా ఇష్యూ ఉండి మెయిల్ చేద్దాం అనుకున్నా కూడా మనం ఎప్పటి నుండి ఎప్పటి వరకు కాల్ చేయొచ్చు, ఎప్పటి నుండి ఎప్పటి వరకు మెయిల్ చేయొచ్చు కదా అంటే 10 AM నుండి ఓకేనా 5 PM వరకి ఎప్పుడైనా చేయొచ్చు నువ్వు ఆన్ వర్కింగ్ డేస్. వాళ్ళకు లైక్ పాసిబిలిటీ ఉంటే వాళ్ళు లిఫ్ట్ చేసి ఆన్సర్ చేస్తారు. ఇష్యూని సార్ట్ అవుట్ చేస్తారు. పేమెంట్ గేట్‌వేకి సంబంధించి ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా మనకి సార్ట్ అవుట్ అయితే చేయడం జరుగుతదన్నట్టు. ఓకేనా? వెన్ ఇట్ కమ్స్ టు కోర్సెస్. కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ లోపల బీఎస్సీ ఎంఎల్టీ, బీపీటీ, ఏహెచ్ఎస్ 2025, 26 ఇయర్‌కి సంబంధించి ఏమేం కోర్సెస్ ఉన్నాయంటే మనకు బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ అండ్ బీఎస్సీ ఎంఎల్టీ. ఓకేనా? బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ, బీఎస్సీ ఎంఎల్టీ ఈ రెండిటిని మనం పక్కకు పెడితే అనస్థీషియా టెక్నాలజీ,
ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, కార్డియాక్ అండ్ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ, రీనల్ డయాలసిస్ టెక్నాలజీ, ఆప్టోమెట్రీ, రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ, న్యూరోసైన్స్ టెక్నాలజీ, క్రిటికల్ కేర్ టెక్నాలజీ, రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ, ఆడియాలజీ అండ్ స్పీచ్ థెరపీ టెక్నాలజీ, మెడికల్ రికార్డ్ సైన్సెస్, న్యూక్లియర్ మెడిసిన్ అండ్ రేడియోథెరపీ టెక్నాలజీ. ఈ 15 కోర్సులకు సింగిల్ అప్లికేషన్. ఓకేనా, సింగిల్ అంటే సింగిల్ అప్లికేషన్. ఈ సింగిల్ అప్లికేషన్ తోటి నువ్వు 15 కోర్సులలో వెబ్ ఆప్షన్లు పెట్టుకోవచ్చు. ఓకేనా, కాబట్టి సో ఇది. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే ఇంకేమైనా కొత్త కోర్సెస్ కాలేజెస్ యాడ్ అయినాయి అనుకో, అవి ఫర్దర్గా వెబ్ ఆప్షన్స్ లోపల యాడ్ చేసేస్తారు అన్నట్టు డైరెక్ట్. ఎట్లాంటి రిజిస్ట్రేషన్ అయితే ఉండదు. సపోజ్ ఇంకో కొత్త కోర్స్ యాడ్ అయిందనుకో, 16వ కోర్సు 17వ కోర్స్ ఏమైనా యాడ్ అయిందనుకో, లేకపోతే కాలేజ్ ఏమైనా యాడ్ అయిందనుకో, అందులోపల ఈ నోటిఫికేషన్లే కన్సిడర్ చేస్తారు అన్నట్టు. ఓకేనా, సో ఇది. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే మనకి ఆల్ క్యాండిడేట్స్ ఎవరైతే లైక్ ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అన్నట్టు. సో ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి క్యాండిడేట్ కూడా వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఓకేనా, అప్లికేషన్ పెట్టుకొని వెబ్ ఆప్షన్స్ లోపల పార్టిసిపేట్ చేయవచ్చు. సో మరి ఎవరెవరు ఎలిజిబుల్ అని చెప్పి మనం మాట్లాడుకుందాం. ఎలిజిబిలిటీ విషయానికి వస్తే ఓకేనా, సో క్యాండిడేట్ అనేటైనా తెలంగాణ క్యాండిడేట్ అయి ఉండాలి, ఇండియన్ నేషనల్ అయి ఉండాలి. ఓకేనా, తెలంగాణ క్యాండిడేట్ ఇండియన్ నేషనల్ అయి ఉండాలి. సో తెలంగాణ క్యాండిడేట్ అని ఎట్లా తెలుస్తుంది అంటే లాస్ట్ 4 years అనేది మన తెలంగాణ లోపల చదువు ఉండాలి. ఓకేనా, అంటే 9th 10th ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్. ఓకేనా, ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్. సో ఈ 4 ఏవైతే ఉన్నాయో ఈ 4 సంవత్సరాలు అనేది మన తెలంగాణ లోపల చదువు ఉంటే దే ఆర్ ఎలిజిబుల్. ఓకేనా, సో వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అన్నట్టు. అండ్ లేదు మీరు బయట చదువుకున్నా కూడా మనకు రిలవెంట్ ఏదైతే ఎడ్యుకేషన్ పీరియడ్కి అంటే లైక్ ఎవరికైతే ఇన్స్టిట్యూషనలైజ్డ్ ఎడ్యుకేషన్ ఉండదు కదా, కొంతమందికి ఏంటంటే ఓపెన్లో చదువుతారు. అట్లాంటి వాళ్ళు ఏం కదా అంటే 4 yearsకి సంబంధించి మనకు రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 10+2 ఇంటర్మీడియట్ ఉంటాం కదా, 10+2 ఇంటర్మీడియట్ లోపల బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది మెయిన్ సబ్జెక్ట్స్ లాగా ఉండాలి, ఇన్క్లూడింగ్ ఇంగ్లీష్. ఓకేనా, సో తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కండక్ట్ చేసిన బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ ఇంగ్లీష్ అనేది మెయిన్ సబ్జెక్ట్స్లో ఉండాలి. 10+2 లోపల పాస్ అయ్యి ఉంటుంది అన్నట్టు. ఓకేనా, లేదు బ్రో నేను వేరే బోర్డ్ అనుకుంటే లైక్ వేరే బోర్డ్స్ ఉంటాయి కదా, లైక్ AISSCE కావచ్చు, CBSE కావచ్చు, ICSE, SSCE, HSCE, NIOS, TOS, లేకపోతే వేరే అదర్ ఈక్వాలెంట్ బోర్డ్స్ లోపల బయాలజీ ఉన్నా కూడా యు ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ దిస్ కోర్స్. ఓకేనా, అండ్ దాని తర్వాత ఏంటంటే బ్రిడ్జ్ కోర్సెస్. నేను బ్రిడ్జ్ కోర్స్ చేసినప్పుడు నాకు బయాలజీ ఉంది, ఫిజికల్ సైన్స్ ఉంది అంటే యూ కెన్ ఆల్సో గివ్ వెబ్ ఆప్షన్స్. యు ఆర్ ఆల్సో ఎలిజిబుల్, యూ కెన్ గివ్ వెబ్ ఆప్షన్స్. ఏజ్ ఎంత ఉండాలి మరి అనే విషయానికి వస్తే ఏజ్ అనేది 17 సంవత్సరాల ఏజ్ ఉండాలి. 17 సంవత్సరాల ఏజ్ అనేది ఉండాల్సి ఉంటుంది అన్నట్టు. 17 years ఆఫ్ ఏజ్ ఉండాలి యాజ్ ఆన్ 31st December 2025. ఓకేనా, 31st December 2025 వరకు నీకు 17 years ఆఫ్ ఏజ్ అయితే కంప్లీట్ అవ్వాల్సి ఉంటుంది అన్నట్టు. అండ్ దాంతోపాటు ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ అనేది SSC మెమో ఉంటుంది కదా, SSC మెమో బేస్డ్ చేస్తారు అన్నట్టు. అండ్ దెన్ దాని తర్వాత ఏజ్ రిలాక్సేషన్ ఎట్లాంటిది అయితే ఉండదు అన్నట్టు, ఎట్లాంటి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండదు. అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే కోర్స్ డీటెయిల్స్. ఈ కోర్స్ డీటెయిల్స్ విషయానికి వస్తే మనకి బీపీటీ అనేది 4 years ప్లస్ 6 months ఆఫ్ డ్యూరేషన్ ఉంటుంది అన్నట్టు. 4 years ప్లస్ 6 months ఆఫ్ డ్యూరేషన్ ఉంటుంది. BSc MLT అనేది 3 సంవత్సరాల డ్యూరేషన్ ఉంటుంది. అండ్ మిగతా AHS కోర్సెస్ అనేది 3 years ప్లస్ 1 year ఇంటర్న్షిప్ అయితే ఉంటుంది అన్నట్టు మొత్తం. సో ఒక BSc MLT అనేది 3 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది, AHS అనేది 4 years ఉంటుంది, అండ్ బీపీటీ అనేది 4 + 6 months అయితే ఉంటుంది అన్నట్టు. ఓకేనా, సో ఇది అప్లికేషన్కి సంబంధించి ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఆన్లైన్ లోపల అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. ఆన్లైన్ లోపల అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ లోపల అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఆన్లైన్ లోపల అప్లికేషన్ చేసుకొని అండ్ ఆన్లైన్ అప్లికేషన్ బేస్డ్ మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసినప్పుడు మాత్రమే మీరైతే ఎలిజిబుల్ అవుతారు అన్నట్టు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి. ఓకేనా, సో ఇది ఇంపార్టెంట్ విషయాలు. మనం ఆన్లైన్ అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలి అని చెప్పి మాట్లాడుకుందాం డీటెయిల్గా. అండ్ ఏమేమి డాక్యుమెంట్స్ అని చెప్పి మనం ప్రీవియస్గానే మాట్లాడుకుందాం. అండ్ ఏం డాక్యుమెంట్స్ కావాలని చెప్పి మళ్ళీ ఒకసారి నేను మీకు చూపెట్టడం అయితే జరుగుతున్నట్టు. అండ్ సెలక్షన్ ప్రాసెస్, సీట్లు ఇవ్వడం అనంతా కూడా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం చేస్తారు. ఓకేనా, డాక్యుమెంట్స్ విషయానికి వస్తే మీరు ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు మనకి ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి కదా అంటే SSC మెమో విచ్ ఇస్ మ్యాండేటరీ. ఓకేనా, SSC మెమో ఉండాలి, అది మ్యాండేటరీ మనకి. అండ్ అది కూడా 500 KB లోపల ఉండాల్సి ఉంటుంది అన్నట్టు. PDF ఫార్మాట్ లోపల SSC మెమో అనేది 500 KB లోపల ఉండాలి. అండ్ ఇంటర్మీడియట్ మెమో ఉండాల్సి ఉంటుంది, ఇంటర్మీడియట్ మెమో కూడా 500 KB PDF ఫార్మాట్ లోపల ఉండాలి. 6th to 12th బోనోఫైడ్స్ స్టడీ సర్టిఫికేట్స్ అంటాం, అవి ఉండాలి.
అది సింగిల్ పీడిఎఫ్ అయితే సింగిల్ పీడిఎఫ్ లోపల పెట్టేసేయండి. ఓకేనా. 2, 3 ఉన్నా కూడా సింగిల్ పీడిఎఫ్ లోపల కంప్రెస్ చేసి పెట్టేసేయండి. 500 కేబీ లోపల ఉండాలి. అది కూడా పీడిఎఫ్ ఫార్మాట్ లోపల ఉండాలి. అండ్ ఇంటర్మీడియట్‌ది కూడా మనకి ఒక పీడిఎఫ్. ఓకేనా. సో, 6th to 10th ఒక పీడిఎఫ్‌లో పెట్టుర్రి. ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్, ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ ఒక పీడిఎఫ్‌లో పెట్టుర్రి. ఓకేనా. అది కూడా 500 కేబీ అయితే ఉండాల్సి ఉంటది. టీసీ అనేది ఇక్కడ మ్యాండేటరీ ఏం లేదు. కానీ మనం అప్‌లోడ్ చేయాల్సి ఉంటది. ఇఫ్ పాసిబుల్ స్కాన్ చేసి 500 కేబీ లోపల పెట్టుకోరి. సేఫ్ సైడ్‌లో ఉంటాం మనం. ఓకేనా. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ 2025, 26కి సంబంధించిన ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటదన్నట్టు. 500 కేబీ లోపల ఉండాలి అది కూడా. అండ్ పీడిఎఫ్ ఫార్మాట్ లోపల ఉండాలి. లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇట్ ఈస్ మ్యాండేటరీ. ఈడబ్ల్యూఎస్ మ్యాండేటరీయే, క్యాస్ట్ సర్టిఫికేట్ మ్యాండేటరీ. ఎందుకంటే రిజర్వేషన్ కోసం పీడిఎఫ్ ఫార్మాట్ లోపల ఉండాలి. 500 కేబీ లోపల ఉండాల్సి ఉంటదన్నట్టు. అండ్ దాని తర్వాత రెసిడెన్స్ సర్టిఫికేట్. రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ఎంఆర్ఓ వాళ్ళు ఇష్యూ చేసిన రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. విచ్ ఈస్ నాట్ మ్యాండేటరీ. బట్ ఉంటే మనం సేఫ్ సైడ్ లోపల ఉంటాం. రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా తీసి పెట్టుకోరి. పక్కా ఉండేలాగా చూసుకోరి. ఓకేనా. ఆధార్ కూడా మనకి ఉండాల్సి ఉంటుంది పక్కా. ఇట్ ఈస్ మ్యాండేటరీ. పీడిఎఫ్ ఫార్మాట్ లోపల 500 కేబీ కన్నా లైక్ 500 కేబీ ఆర్ అంతకన్నా తక్కువ ఉండేలా చూసుకోరి. అండ్ బ్రిడ్జ్ కోర్స్ సర్టిఫికేట్. ఒకవేళ నువ్వు వొకేషనల్ చేస్తే మాత్రం బ్రిడ్జ్ కోర్స్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ. సో, పక్కా బ్రిడ్జ్ కోర్స్ సర్టిఫికేట్ అనేది అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. బ్రిడ్జ్ కోర్స్ సర్టిఫికేట్ కూడా పీడిఎఫ్ ఫార్మాట్ లోపల అప్‌లోడ్ చేయాలి. అండ్ దాని తర్వాత క్యాండిడేట్ ఫోటో అనేది మనం జేపీజీ ఫార్మాట్ లోపల 100 కేబీ లోపల పెట్టాల్సి ఉంటుంది. సిగ్నేచర్ అండ్ ఒకవేళ మీకు పీడబ్ల్యూడీ అని ఉంటే పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ కూడా. దీస్ ఆర్ ద రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. ఈ డాక్యుమెంట్స్ అన్ని మనం ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు అప్‌లోడ్ చేయాలి. మనకు తెలుసు కదా ఆన్‌లైన్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 29థ్‌కి స్టార్ట్ అవుతుంది. 29థ్ నుండి ఆన్‌లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇవన్నీ అప్‌లోడ్ చేయాలి మనం డాక్యుమెంట్స్ ఆన్‌లైన్ లోపల. మనకు ఆన్‌లైన్ లోపలనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారన్నట్టు. ఓకేనా. సో, ఇది. అండ్ దాని తర్వాత ఇంకా ఏమన్నా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయా అంటే పెద్దగా మనకి విషయాలైతే ఏం లేవన్నట్టు. సో, ఆన్‌లైన్ అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలని చెప్పి నేను నెక్స్ట్ వీడియో లోపల డీటెయిల్‌గా మాట్లాడతా. ఓకేనా. లాస్ట్ డేట్ తెలుసు కదా. 8th November 2025. 8th November 2025. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉండి లైక్ నాది వొకేషనల్ బ్రో, అది బ్రో, ఇది బ్రో అని ఏదైనా డౌట్స్ ఉన్నాయనుకో యూ కెన్ అటెండ్ అవర్ లైవ్ సెషన్స్. సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీరు లైవ్ సెషన్‌కి అటెండ్ కావడానికి ఉంటుంది అన్నట్టు. 154 రూపీస్ మాత్రమే ఉంటుంది. నెంబర్ ఆఫ్ లైవ్స్, చాలా అంటే చాలా లైవ్స్ పెడతాను నేను. చాలా అంటే చాలా లైవ్స్. సో, ఆ లైవ్స్ మీరు చూస్తా ఉండొచ్చు. 154 రూపీస్‌కి మీరు ఎన్ని లైవ్స్ పెట్టినా కూడా అవన్నిటికి అటెండ్ కావచ్చు. అక్కడ నన్ను డౌట్స్ అడగొచ్చు. ఓకేనా. సో, ఇది బ్రో. అండ్ మనోళ్ళు చేసిన దండయాత్రకి నాకైతే ఈ పోర్టల్ అయితే ఓపెన్ కాలేదు. సో, ఇది ముచ్చట. సో, ఫర్దర్‌గా మనం దీని గురించి మాట్లాడుకుందాం. ఈ ఆన్‌లైన్ అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలి అని చెప్పి ప్రతిది కూడా మాట్లాడుకుందాం. డూ ఫాలో us. థాంక్ యూ సో మచ్.